క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈ నడుమ సినిమాలకు రాజకీయాలకు తేడా లేకుండా పోయింది. ముందొచ్చిన షోల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు యాక్టర్లు పాలిటిక్స్ లో దిగి అంతకు ముందు నుంచి ఉన్న సీనియర్ లీడర్ల కంటే ఎక్కువ అల్చల్ చేస్తున్నారు. అందుకే రాజకీయాలు సినిమాలు ఒక తిరగనే కొడుతున్నాయి. ఒక్కోసారి సినిమాల కంటే పాలిటిక్సే మస్తు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తున్నది. కాకపోతే అది రీల్, ఇది రియల్. సరే, మా రాజేష్ ఏం చేస్తుండో ఒక్కసారి పలకరిద్దాం. హలో, అరే ఇది కరెక్ట్ కాదురా చెప్తున్నా. మనం చిన్నప్పటి నుంచి దోస్తులం, కలిసి తిరిగినాం, కలిసి తిన్నాం కదరా. ఒకటే స్కూల్లో చదువుకున్నాం, ఒకటే కాలేజీలో చదువుకున్నాం. అరే అట్లా కాదురా. నేను పెళ్లి చూపులకు పోయినప్పుడు నా పెళ్లి చూపులకు నిన్ను తీసుకుపోయినా లేదా? పిల్ల నీకు ఓకే అంటేనే నేను చేసుకుంటా అని చెప్పిన. ఇప్పుడు నువ్వు నీ పెళ్లి చూపులకు నువ్వు ఒక్కని ఎట్లా పోతావురా నువ్వు? అరే ఇది కరెక్ట్ కాదురా, నిజం చెప్తున్నా నేనైతే. అగో వాళ్ళ దోస్తుగాంతో ఏదో సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నట్టున్నాడు కదా. అరే అట్లా కాదు మామ. మొన్నటికి మొన్న నేను ఊటీకి పోయినప్పుడు కూడా నిన్ను తీసుకుపోయినా లేదా చెప్పు కదా. మరి ఇప్పుడు నువ్వు గోవాకు పోయినామాట, నాకు చెప్పలేదు. ఇదే నా దోస్తానంటే జస్ట్ ఆస్కింగ్. ఇదే నా దోస్తానంటే జస్ట్ ఆస్కింగ్ అంతే. ఓ రాజేషు, ఎవ్వరు దొరకలేదని ఇలా దోస్తుగానే పడబడ్డావా? ఆస్కింది చాలు గాని ఇక ఫోన్ పెట్టేయ్. వచ్చినావా? దా నీకోసమే చూస్తున్నా. నాతో నీకేం పని? నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా, ఉన్నట్టు చెప్తావా? ఏం అడుగుతావో అడుగు, చెప్తా. అర్జెంట్ గా అవసరం ఉన్నదని నువ్వు నాకు ఫోన్ చేసి బతిమిలాడితే వెంటనే 1000 రూపాయలు ఫోన్ పే కొట్టినా లేదా? వారం రోజుల్లో ఇస్తా అన్నావు, ఇప్పటికి 3 నెలలు అవుతున్నది. ఇట్లనే ఉంటుందా? అట్లా కాదు, జస్ట్ ఆస్కింగ్. ఇట్లనే ఉంటుందా చెప్పు, జస్ట్ ఆస్కింగ్. అయ్యో నిజంగా నేను మర్చిపోయినా. ఇప్పుడు నువ్వు అడిగేదాకా నాకు యాదికి లేదు. సారీ, ఏమనుకోకు, జీతం రాగానే ఇస్తా. అరే పైసలు తీసుకునేటప్పుడు అన్ని యాదుకుంటాయి, అవసరం తీరినాక ఏం గుర్తుండదు. ఇదే నా పద్ధతి. జస్ట్ ఆస్కింగ్. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఇదే నా పద్ధతి. సారీ రాజేషు, ఏం అనుకోకు. శాలరీ రాగానే ఇస్తా. నువ్వు నలుగుట్లు ఇజ్జత్ తీయకు. అందరు చూస్తున్నారు. అగో గా కెమెరామెన్ కూడా ఇటే చూస్తున్నాడు. చూస్తే కెమెరామెన్ భూపతి ఏమన్నా తక్కువనా? రోజు కలుసుకుంటాము, మాట్లాడుకుంటాము, కలిసి సాయి తాగుతాం కదా అని చెప్పి ఆయన చేసింది ఏమన్నా కరెక్ట్ ఉన్నదా? కరెక్ట్ ఉన్నదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబ్బా. అది కరెక్ట్ ఉన్నదా ఆయన చేసింది? నడిమిట్ల కెమెరా అన్న ఏం చేసిండు? మేమిద్దరం ఉండేది ఒకటే ఏరియాల. మొన్న నా బండి ఖరాబ్ అయితే బస్సులో పోదామని చెప్పి బస్ స్టాప్లో నిలుస్తున్నా. ఈ కెమెరా అన్న బండి వేసుకొని నా ముందు నుంచే పోయిండు. నన్ను చూసి కూడా చూడనట్టే తల తిప్పుకొని పోయిండు. అని అంటే అరే నేను పిలుస్తుంటే కూడా వెనకకు మళ్ళీ కూడా చూడలే. ఇట్లనే ఉంటుందా దోస్తానంటే? రోజు కలిసి సాయి తాగేటోళ్ళం. ఇట్లనే ఉంటుందా? జస్ట్ ఆస్కింగ్ అబ్బా, జస్ట్ ఆస్కింగ్. అరే వీడియో ఎడిటర్ కూడా గట్లనే తయారైండు. అసలు ఎందుకు మీరు అంతా గిట్లా తయారైనరు? జస్ట్ ఆస్కింగ్. టెల్ మీ, జస్ట్ ఆస్కింగ్. అప్పటి నుంచి చూస్తున్నా జస్ట్ ఆస్కింగ్ అని ప్రతి దానికి తోక తగిలిస్తున్నావు. గా ప్రకాష్ రాజు కూడా సోషల్ మీడియాలో జస్ట్ ఆస్కింగ్ అని వరుసగా పోస్టులు పెడుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడో పేరు రాయడు, కానీ ఆయన ఎవరికి సురుకులు పెడతాడో అందరికీ తెలుసు. మొన్ననేమో చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏమిటో జస్ట్ ఆస్కింగ్ అని రాసిండు. ఇప్పుడు గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవాంతరం? ఎందుకీ మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అని ఇంకోటి వదిలిండు. ఆయన ఆస్కోడే గానీ అటు నుంచి జవాబు లేదు. ఈ రాజకీయాలు ఇట్లెందుకు తయారైనాయో సమజైతలేదు. జస్ట్ ఆస్కింగ్.